Hey guys, welcome back to my channel Sanjay Rekha Vlogs. మా డాడీ వచ్చిన తర్వాత ఎక్కడికి బయటకు తిప్పడం కుదరలేదు మా డాడీని. సో మా మామయ్య వాళ్ళ ఇంటికి తీసుకెళ్దామని చెప్పి ఆ రోజు తీసుకెళ్లాను. అండ్ ఇది ఫస్ట్ శుక్రవారం ఉంది కదండి, ఆ ముందు రోజు అనమాట, థర్స్డే. అండ్ మార్నింగ్ అయితే మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చేసాము. అండ్ ఈవినింగ్ అయితే నేను ఇంకా వచ్చిన తర్వాత ఫ్రెష్ అయిపోయి ఇంకా దేవుళ్ళని అయితే శుభ్రం చేసుకుంటున్నాను. శ్రావణ మాసం అంటేనే లేడీస్ అందరికీ స్పెషల్ కదండి, అందులోనూ శ్రావణ శుక్రవారం అంటే ఇంకా స్పెషల్ కదా. అమావాస్య అయిన తర్వాత స్టార్ట్ చేద్దాం క్లీనింగ్ అని చెప్పి ఇంకా నేను ఆ రోజు ఈవినింగ్ అయితే స్టార్ట్ చేశాను. అండ్ క్లీనింగ్ అంటే ఫుల్ డీప్ క్లీన్ చేస్తాం కదా, ఆల్రెడీ ఇల్లు అయితే క్లీన్ చేసేసుకున్నాను. అండ్ పూజా రూమ్ ఒకటే క్లీన్ చేయలేదు. సో ఇది కూడా చేసేసుకుంటే ఇంకా ఫస్ట్ శ్రావణ శుక్రవారం అయితే మంచిగా చేసుకోవచ్చు పూజ అని చెప్పి ఇంకా స్టార్ట్ చేశాను. ఫస్ట్ అయితే మొత్తం డస్టింగ్ చేసేసుకున్నాను. తర్వాత ఫొటోస్ అయితే కొల్లిని వేసి క్లీన్ చేసుకున్నాను. శ్రావణ మాసం అనే కాదు, ఏ పూజ అయినా కూడా అసలు దాని అర్థాలు మార్చేస్తున్నారు జనాలు. ఎలా అవుతుందంటే పోను ఓన్లీ రిటర్న్ గిఫ్ట్స్, ఈ డెకరేషన్స్కి వీటి మీద ఉన్న ఇంట్రెస్ట్ పూజ చేసే విధానంలో ఎవరూ చూపించట్లేదు. ఇది అయితే నా పర్సనల్ ఫీలింగ్ అండి, నేను ఎవరిని ఉద్దేశించి అనట్లేదు. మనం ఒక ప్లాట్ఫామ్లో ఉండి మనల్ని కొంతమంది చూస్తున్నారు, అభిమానిస్తున్నారు, మన వీడియోస్కి వాళ్ళు వాల్యూ ఇస్తున్నారు అన్నప్పుడు మనం మంచి చెప్పాలండి. మనం ఎవరినో మెప్పించడానికి చేసేది కాదు కదండి పూజ అంటే. మనం దేవుణ్ణి మనస్ఫూర్తిగా భక్తి శ్రద్ధలతో చేసేదాన్నే పూజ అంటారు. ఇప్పుడు దేవుడికి పెట్టే ప్రసాదాలు కూడా బయట నుంచే కొని తెచ్చి పెట్టేస్తున్నారు. అది కాదు కదా భక్తి అంటే. మన చేతులతో మనం చేసి పెట్టాలి. ఎన్నో చేయమని ఆ దేవుడేం చెప్పలేదు మనకి, ఇన్ని చేయాలి ఇవి చేయాలి అని. మనం కొంచెం చేసినా మనం ఓపికతో మనస్ఫూర్తిగా ఒక్క ప్రసాదం చేసి పెట్టినా చాలు కదా. ఇదైతే ప్యూర్లీ నా పర్సనల్ ఒపీనియన్ అండి, ఎందుకంటే నేను ఎవరిని కించపరచాలనుకోవట్లేదు. నా ఒపీనియన్ నేను చెప్తున్నాను అంతే. ఒక జాకెట్ ముక్క, తాంబూలం, గాజులు, పసుపు, కుంకం, అమ్మవారికి పెట్టే ప్రసాదం అది పెట్టి పంపిస్తే చాలండి తాంబూలంలో. అంతకు మించి ఆర్భాటాలకు పోవాల్సిన అవసరం లేదు. నేనైతే మా అత్తగారు ఎలా చెప్పారో, ఎలా చేసుకోవాలి ఏంటి ప్రాసెస్ అంతా ఉంటుంది కదండి, పెళ్ళైన తర్వాత చెప్తారు కదా. సో అప్పటి నుంచి కూడా నేను అలాగే పాటిస్తున్నాను, అలాగే చేస్తున్నాను. అంటే నాలాగే ఉండాలని కాదు, ఎవరింటి ఆనవాయి బట్టి వాళ్ళు చేసుకోవచ్చు. బట్ స్టిల్ అలాంటివి ఆర్భాటాలు లేకుండా కూడా పూజ చేసుకోవచ్చు అని మాత్రం చెప్పగలను నేను. రాబోయే 2వ శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం పడింది కదండి, ఆ రోజైతే నేను వ్రతం చేసుకుంటున్నాను. అండ్ దానికోసం అయితే అన్ని ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. ఆల్రెడీ షాపింగ్ కూడా వెళ్ళొచ్చాను. అమ్మవారికి చీర పెడతాం కదా, సో చీర అయితే తీసుకున్నాను. అండ్ ఒక పీట కూడా తీసుకున్నాను. అవన్నీ షాపింగ్ అవి నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను. ఆ రోజైతే నేను ఒక 5గురికి తాంబూలం ఇస్తానండి. నేను విజయవాడలో ఉన్నప్పుడైతే మా అపార్ట్మెంట్లో ఫ్రెండ్స్ అందరూ ఉండేవారు, అందరినీ పిలిచి ఇచ్చేదాన్ని. ఒక 10 మెంబర్స్ 11 మెంబర్స్ దాకా ఇచ్చేదాన్ని. అండ్ ఇక్కడ కొత్తగా వచ్చాం కదా, సో కొంతమందికి అయితే పిలుద్దాం అనుకుంటున్నాను. ఈ రోజు అందరూ పూజ చేసుకుంటారు కదా, సో లాంగ్గా ఉన్న వాళ్ళని పిలిచినా కూడా ఏంటంటే వాళ్ళు ఇంట్లో పూజ చేసుకొని వచ్చేసరికి లేట్ అవుతుంది. సో నా నియర్ బై ఉన్న వాళ్ళని అయితే పిలుద్దాం అనుకుంటున్నాను. అండ్ ఆ రోజుకైతే అన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాను ఒక్కొక్కటి. అండ్ ఫస్ట్ అయితే ఈ శుక్రవారం ఇలా పూజ అయితే స్టార్ట్ చేశాను. ఫొటోస్ అన్ని క్లీన్ చేసేసుకున్నాను. అండ్ అమ్మవార్లకి అయితే బొట్టు పెడుతున్నాను. ఆ పూజలప్పుడు మనం ఫస్ట్ దేవుడి రూమ్ అది శుభ్రం చేసుకుంటాం కదండి. ఇలా అన్నీ రెడీ చేసుకున్న తర్వాత ఒక్కసారిగా రూమ్ చూసుకుంటే మనసు అంతా ఎంత సంతోషంగా ఉంటుందో. మీలో ఎంతమందికి అలా అనిపిస్తుంది? నేనైతే ఎవ్రీ టైం అలాగే ఫీల్ అవుతాను. అన్నిటికీ బొట్టు పెట్టుకొని చక్కగా నీట్గా సర్దుకుంటాను లోపల. ఆ లాస్ట్లో అదంతా చూసుకొని మురిసిపోతూ ఉంటాను అనమాట. దీని తర్వాత నేను 7 శనివారాల వ్రతం కూడా చేద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ అయితే నేను చాలా భయపడ్డాను. యూట్యూబ్లో చూసి ఇంకా రీల్స్లో వాటిల్లో చూసి ఏంటి దీనికోసం ఇంత ప్రాసెస్ ఉంటుందా, ఇలా చేయాలా అలా చేయాలా అంటే నేను చూసిన దాన్ని బట్టి నాకు భయం వేసింది. ఇలా డెకరేషన్లు ఇవన్నీ ఏంటి, రిటర్న్ గిఫ్ట్స్ ఇవన్నీ చూసి చాలా భయపడ్డాను. బట్ అదంతా కాదండి. మనం ఒక బుక్ ఉంటుంది కదా, 7 శనివారాల వ్రతం ఎలా చేసుకోవాలి అనేది కథ ఉంటుంది కదా బుక్, దాంట్లో ఎలా ఉందో అలాగే చేసుకోవచ్చు. ఎవరిని ఏం అడగాల్సిన అవసరం లేదు. నేనైతే అది రియలైజ్ అయ్యాను తర్వాత. సో అందుకని చెప్పి మొక్కుకున్నాను అనమాట. ఈ శ్రావణ మాసంలో మొదలు పెడదాం అనుకుంటున్నాను, చూడాలి ఏం జరుగుతుందో. అండ్ లేకపోతే శ్రావణ మాసం అవ్వగానే అన్న కూడా స్టార్ట్ చేస్తాను. ఇదేంటో ఎంతమందికి తెలుసు?
ఇది శివుడి చేతిలో ఉన్న డమరుకం అండి. ఇది మా వదిన గారు అయితే కాశీ వెళ్ళినప్పుడు తీసుకొచ్చి ఇచ్చారు. సో అప్పటి నుంచి నా పూజ రూమ్లో ఉంది. ఇదైతే మొన్న తిరుపతి వెళ్ళాం కదా, అప్పుడు నేను వచ్చేటప్పుడు తీసుకున్నాను అనమాట. అండ్ దీన్ని కూడా పూజ రూమ్లో పెట్టుకున్నాను. అండ్ తర్వాత ఇది ఆంజనేయ స్వామి విగ్రహం. లాస్ట్ టైం చెప్పాను కదండి, మా హస్బెండ్కి ఎప్పటి నుంచో ఇలా ఆంజనేయ స్వామి విగ్రహం పూజ రూమ్లో ఉండాలని కోరిక. సో ఫైనల్లీ అయితే అది కూడా తీసుకున్నాను. అండ్ ఈ పూజ రూమ్ అయితే ఇలా రెడీ చేసేసుకున్నాను. ఇదైతే కనకదుర్గ అమ్మవారి యంత్రం అనమాట. అక్కడ మనకి శ్రీచక్రం ఉంటుంది. కుంకుమ పూజ చేసుకునేటప్పుడు దాని మీద చేసుకుంటాను నేను. అండ్ తర్వాత మేము ఎవ్రీ ఇయర్ కూడా అన్నవరం సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకుంటాము. సో ఎవ్రీ ఇయర్ మనకి అక్కడ ఒక రూబ్ ఇస్తారు కదా, దాన్ని కూడా నేను పూజా రూమ్లో ఇలా బొట్లు పెట్టుకొని అక్కడే పెట్టుకొని ఇలా పూజ చేసుకుంటాను అనమాట. ఇదంతా కూడా నెక్స్ట్ డే మొదటి శ్రావణ శుక్రవారం రోజు అండి. ఆ రోజు నేనైతే మార్నింగ్ లేచేసరికి 6:30 అలా దాటిపోయింది. నైట్ చాలా లేట్ అయిపోయింది అనమాట. సో అందుకని కొంచెం లేట్ అయింది. అండ్ ఆ రోజు అయితే ముందు ఫ్రెష్ అయిపోయి అండ్ ఫస్ట్ అయితే వంట స్టార్ట్ చేశాను. అండ్ పిల్లలకు కూడా క్యారేజ్ ఇచ్చేయాలి, కాలేజ్ ఉంది వాళ్ళకి. సో అందుకని చెప్పి ముందు వంట కూడా స్టార్ట్ చేశాను. ఇంకా ఆల్రెడీ దేవుడు శుభ్రాలవి ముందే చేసేసుకున్నాను కాబట్టి ఫస్ట్ ప్రసాదం చక్కెర పొంగల్ చేద్దామని ఇంకా అన్ని వర్క్ అయితే స్టార్ట్ చేశాను. ఈలోగా మా హస్బెండ్ కూడా లేచారు. తనకైతే వేడివేడిగా కాఫీ ఇచ్చేసాను. అండ్ బాబుకైతే కాలేజ్ టైం అయిపోతుంది, ఇంకా బ్రేక్ఫాస్ట్ వేస్తాను. దోశల్లోకి అయితే టమాటా పచ్చడి చేశాను, చాలా బాగా వచ్చింది. అండ్ లంచ్కి కూడా నేను మామిడికాయ పప్పు చేశాను. రోజు పూజలోకి అయితే ప్రసాదం నేను చక్కెర పొంగల్ అయితే చేశాను. అండ్ ఇంతకుముందు కూడా చాలాసార్లు చేశాను, కానీ ఆ రోజు అయితే చాలా బాగా కుదిరింది. ఈ రోజు అన్ని క్లీన్ చేసి పెట్టుకోవడంతో ఇంకా పూజ కూడా చేసుకోవడం చాలా ఈజీ అయిపోయింది. ఇంకా నేను ఒక పక్క వంట చేస్తూనే పూజకు కూడా అన్ని రెడీ చేసేసుకున్నాను. పళ్ళు పువ్వులు అన్నీ కూడా పెట్టేసుకున్నాను.
అంతా అయిపోయిన తర్వాత డాడీకి ప్రసాదం పెట్టాను అండ్ నేను కూడా కొంచెం ప్రసాదం తిన్నాను. అండ్ తర్వాత ఆ రోజు డాడీ అయితే మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్తున్నారు. డాడీ మా ఇంటికి వచ్చి 1 వీక్ అవుతుంది. సో మళ్ళీ అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవడం కొంచెం ఏదోలా అనిపించింది. సిటీలో కొంచెం షాపింగ్ ఉంది, అందుకని చెప్పి ఇంకా నేనే డాడీని తీసుకొని వెళ్ళాను అక్క వాళ్ళ ఇంటికి. అండ్ వాళ్ళకైతే సర్ప్రైజ్ ఇచ్చాను, వాళ్ళెవరికి తెలియదు, ఇంకా సడన్గా తీసుకొని వెళ్ళాను అనమాట. యాక్చువల్లీ ఆ రోజు ఈవినింగ్ వెళ్ళాలి డాడీ, అలాగూ నాకు కొంచెం అక్కడ వర్క్ ఉంది కదా అని చెప్పి ఇంకా మార్నింగ్ నేనే తీసుకెళ్ళిపోయాను. ఇంకా అక్క వాళ్ళు అయితే షాక్ అయిపోయారు. ఇంకా అదంతా మీకు నెక్స్ట్ వీడియోలో వస్తుంది. సో ఇక్కడైతే మా డాడీ బట్టలన్నీ ప్యాక్ చేసేస్తున్నాను. ఇంకా ఇద్దరం కలిసి స్టార్ట్ అయిపోయాం అనమాట. సో మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. అంతవరకు టేక్ కేర్, డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ గైస్.